దీనమ్మ జీవితం. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు. రిషికొండ, 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 రిషికొండ. ముందుకు ఆ కొండకి ఏం పేరు ఉందో గానీ, ఇప్పుడు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టిండ్రు. అసలు అది నాకు ఇంతకుముందు దాని పేరు, ఆ కొండ గురించి కూడా నాకు అసలు తెలీదు. ఏదో ఇనాను రిషికొండ, రిషికొండ అని. కానీ ఇప్పుడు సెల్ ఆన్ చేస్తే చాలు యూట్యూబ్. రిషికొండ, 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 రిషికొండ. మంచి పేరు, ముందు ఏం పేరు ఉంది కానీ ఇప్పుడు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టిండ్రు. ఆ ప్రాంతానికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టిండ్రు. ఆడొక ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్ ప్రధానులు వాళ్ళు రావటానికి కట్టామని కొందరు అంటారు. మరికొందరేమో పెచ్చులు ఊడిపోతున్నాయి అంటారు. వాటర్ లీకేజ్ అవుతున్నాయి అంటుండ్రు. మరికొందరేమో ప్రజల డబ్బు ధనం అంతా ఊరక నాశనం చేశాడు, వృధా చేశాడని కొందరు అంటారు. కొందరేమో వాళ్ళ జల్సాల కోసం అని కొందరు అంటారు. చూడు, నలుగురు 4 రకాలుగా మాట్లాడిండ్రు. దీంట్లో సామాన్యుడు నాలంటోడు ఏది నమ్మాలి? పెచ్చులుడు పడతని నమ్మాలా? లేకపోతే ప్రధానులు పెద్ద పెద్దోళ్ళు వస్తారని నమ్మాలా? లేకపోతే వాళ్ళ జల్సాల కోసం కట్టుకున్నారని నమ్మాలా? నేనే సామాన్యుడు ఏది నమ్మాలి? దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. క్లారిటీ లేదు, నా బొంద లేదు. ఇదంతా జరిగేది అంతే. లాస్ట్ వరకు ఇంతే. క్లారిటీ ఉండదు. రాజకీయ నాయకులు అట్లా ఉంటారు. అర్థం కాదు, అర్థం కానివారు. దీంట్లో ఎరుపు పుష్పాలు ఎవరు? నువ్వు, నేను. ఇప్పుడు నేను ఏది నమ్మాలి? ఆ 4 ఏది నమ్మాలి? నలుగురు 4 మాటలు మాట్లాడా. నేను ఏది నమ్మాలి? మీరేది నమ్మాలి? ఏది మాట్లాడినా ఇటు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, లేదా అటు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సరైన క్లారిటీ, నిజం మనకి బయటపడదు. రాజకీయ నాయకులు అంతే ఉంటారు. అర్థం కాదు, అర్థమైనట్టు ఉంటారు, అర్థం కాదు. వాళ్ళు దేని చేస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలుసు కానీ ప్రజలకు తెలియదు, ప్రజలకి తెలియనియరు. దీంట్లో శుద్ధపూసలు ఎవరంటే నువ్వు, నేను, సామాన్య ప్రజలు. నువ్వు తిట్టుకుంటా, నేను తిట్టుకుంటా, శుద్ధపూసలు అయ్యేదే మనమే. ఇప్పుడు ఎర్రిపప్పు నువ్వు, నేను, అంతే. కొన్ని రోజులకి ఇది నడుపుతారు, మళ్ళీ సైలెంట్గా ఉంటారు. దీని గురించి ఏదో లాభం ఉంది, అందుకు దీన్ని రొటేషన్ చేస్తారు. రిషికొండ, రిషికొండ, రిషికొండ తగలబడని. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఎర్రి పుష్పాలను చేసి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇది మాత్రం వాస్తవం. మన వరకు ఎర్రి పుష్పాలమే వాళ్ళ దృష్టిలో. అందుకు మనల్ని ఇట్లా చేస్తారు. ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఎందుకు కడుతున్నారు అని క్లారిటీ ఇవ్వాలా, ఎందుకు పెచ్చులు ఊడిపోతే క్లారిటీ ఇవ్వాలా. ప్రూఫ్లు కావాలి ముందు. నిజాలు ముందు పెట్టి